నమస్తే, నేటి లీడర్ మీడియాకి స్వాగతం. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రథయాత్రకు పెబ్బేరు పట్టణంలో ఘన స్వాగతం లభించింది. నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రథయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రతి ఇంటికి చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సుభాష్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోయ వాల్మీకి, కార్పొరేషన్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, మార్కెట్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, మార్కెట్ వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ పెబ్బేరు పట్టణ మరియు మండల అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మన ప్రభుత్వం వచ్చి 99 రోజుల ప్రోగ్రాం చేసి అన్ని గ్రామ సభలు, వార్డు సభలు, మున్సిపల్ సభలు, జిల్లా సభలు, మండల సభలు, రాష్ట్ర సభలు పెట్టి అన్ని డిపార్ట్మెంట్లలో ఫైల్స్ అన్ని పెండింగ్ పడితే ఫస్ట్ దుమ్ము దులిపి డిపార్ట్మెంట్లో ఫైల్స్ క్లియర్ చేస్తూ ఆ గ్రామ ఇప్పటివరకు ఏం చేసినాం, రాబోయే రోజుల్లో ఏం చేస్తున్నాం అని ప్రజలకు చెప్పి ప్రజల్లో మనం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మన కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోయే దానిలో భాగంగా 99 రోజుల ప్రోగ్రాం పెట్టి మనందరినీ దాదాపు 93 రోజుల నుంచి ప్రజల్లో తిప్పుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ అభినందనలు తెలుపుతూ, అట్లనే ఈ కార్యక్రమాన్ని మన పార్లమెంటు 7 నియోజకవర్గాల నుంచి ఎంపికైన గౌరవ డాక్టర్ మల్లు రవి గారు ఆయన కూడా పాంప్లెట్స్ పెట్టి 2 బస్సులు పెట్టి మొన్న అల్లంపూర్లో స్టార్ట్ చేసి అల్లంపూర్ గద్వాల్ కంప్లీట్ చేసి ఈరోజు మన వనపర్తి జిల్లాకు వచ్చిన సందర్భంగా మనందరం ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు శ్రీ శివసేనారెడ్డి గారు, మనము మీ అందరూ ఈరోజు ఇప్పుడే మనం రిసీవ్ చేసుకొని పెబ్బేరు సుభాష్ చౌరస్తాలో మీటింగ్ పెట్టుకున్న ఈ సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనం ఇచ్చిన ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ మనం ఎందుకు చేయాల్సిందంటే నిన్న మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే ఇందిరమ్మ ఇల్లు లేని ఊరుండదు, ఇందిరమ్మ కాలనీ లేని ఊరుండదు, ఇందిరమ్మ కాలనీ లేని మున్సిపాలిటీ ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం స్కీములు ఎవ్వరు లబ్ధి పొందని కుటుంబమే ఉండదు భారతదేశంలో, పెద్దలో కాదు, తెలంగాణలో కాదు, భారతదేశంలో. ఆ బీఆర్ఎస్ పార్టీలు కానీ, చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ కానీ, బతికుండి మోసం చేస్తున్న అక్షంతల పార్టీ కానీ, వాళ్ళందరికీ మన సీఎం గారు సవాల్ చేసిండ్రు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వాళ్ళందరూ ఆ ఊర్లందరూ మేము ఓట్లు అడుగుతాం, డబల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళందరూ మీరు ఓట్లు అడగండి అని చెప్పినాం. అదే విషయం ఇదే చౌరస్తాలో 2.5 ఏళ్ల కిందట మనం కూడా చెప్పినాం. చెప్తే మనోళ్ళందరూ నన్నురు. దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చింది. దాని తర్వాత ఇందులో ఈ పాంప్లెట్స్ లో మహాలక్ష్మి పథకం కావచ్చు, మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా తిరిగేది, దాంతో పాటు 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, దాంతో పాటు మహిళలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, మహిళలకు రేవంత్ అన్న ఇచ్చే సార రూపంలో ఇచ్చే చీర కావచ్చు, దాంతో పాటు వడ్డీ లేని రుణాలు కావచ్చు, లోన్ లింకింగ్ కావచ్చు, వాళ్ళందరికీ క్యాంటీన్లు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కొత్త కొనిచ్చుడు కావచ్చు, మన పిల్లలు హాస్టల్లో చదువుతుంటే వాళ్ళకి బట్టలు కుట్టించేది కావచ్చు, ఆ స్కూళ్ళల్లో హాస్టల్లో వార్డెన్లో అవన్నీ గురుకులాల్లో అవన్నీ రిపేర్లు, వాష్రూమ్స్ కానీ, కిచెన్లు కానీ అవన్నీ చేసేది కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇట్లా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇవన్నీ మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్కటి ఇవన్నీ చేసుకుంటే మనం పోతుంటే కొంతమంది కడుపుల కత్తెలు పెట్టుకొని విషయం కక్కుతున్నారు. కొంతమంది బాకీ కార్డు పట్టుకొని గల్లీలో తిరుగుతున్నారు. ఆ బాకీ కార్డులు వాళ్ళని ప్రజలు 1, 2, 3 సార్లు వాళ్ళు అట్లనే చెప్తే నమ్ముతారు. కాబట్టి ఇవన్నీ ఈ పాంప్లెట్స్ అన్ని ఇంటింటికి చేర్చే బాధ్యత మనందరం తీసుకున్నాలే. మనం చేసిన ఇవి చేయాల్సినవి ఉన్నాయి. 3 ఏళ్లలో 2.5 ఏళ్లలో ఇన్ని చేసినాం. ఇవన్నీ చేశారు కానీ చేస్తే పట్టించుకోరు వాళ్ళు. చేయనివి 2,500 ఎప్పుడు ఇస్తారు, పెన్షన్ 4,000 ఎప్పుడు ఇస్తారు, తులం బంగారం ఎప్పుడు ఇస్తాను. 2.5 ఏళ్లలో ఇన్ని ఇస్తాం, 13 కార్యక్రమాలు చేస్తాం. ఆ 3 కూడా చేస్తాం. ఎందుకు చేయలేదంటే మనం ప్రజలకు చెప్పాలి. 2014 కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే మోసం చేసి ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్న తర్వాత నీకు అప్పుడు 27,000 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ పెట్టి ధనిక రాష్ట్రాన్ని నీకు అప్పచెప్తే 8 లక్షల కోట్లు వేసి మళ్ళా మా రేవంత్ రెడ్డి సార్కి అప్పచెప్పినావు. దానికి 8 లక్షల కోట్లకు వడ్డీ కట్టాలి, ఈ స్కీములు కట్టాలి, ఇవన్నీ చేయాలి. వాళ్ళు పెట్టిన స్కీములు చేయాలి, మనం పెట్టిన స్కీములు చేయాలి, ఇవన్నీ చేయాలి. దాంతో పాటు కొంతమంది సన్యాసులు ఇక్కడ వనపర్తులు ఉండొచ్చు, పెబ్బేర్లు ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, అక్కడ తండ్రులు, కొడుకులు, పిల్లలు, ఇక్కడ ఉన్న
వాళ్ళందరూ కబ్జాలు చేశారు. ఆ కబ్జాలు ఇడిపించే పని చేయాలి. ఆడ కట్టె పట్టుకుని సంత కాడ కావాలండాలి, కట్టె పట్టుకుని బీజేపీ కాడ కావాలండాలి, కట్టె పట్టుకుని గుట్టల కాడ కావాలండాలి, కట్టె పట్టుకుని ఇసుక కాడ కావాలండాలి, మట్టి కాడ కావాలండాలి. ఇవన్నీ చేసుకుంటా ఇన్ని స్కీములు చేస్తున్నాం. ఇవన్నీ పెద్ద పాలర్లాగా పెద్ద జీతగారులాగా తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 16 గంటలు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇక్కడ మనం పని చేపిస్తున్నారు, ఇక్కడ మీరు పనిచేస్తున్నారు. ఇవన్నీ మనం ఇంత కష్టం చేస్తున్నాం, ప్రజలకు తీసుకపోతలేం కాబట్టి మళ్ళొక్కసారి మన ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఆడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఆడ ఎంపీ ఉన్నాడు, ఆడ మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు, పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. ఇంకా అయిపోయింది అనుకుంటున్నాం. మనం అట్లనే అయిపోయింది అనుకుంటే మళ్ళా పందికొక్కులు వస్తాయి. ఆ పందికొక్కులు దరిదాపులో రానియకూడదు. అంటే మనం ప్రజలకు మనం చేసిన కాంగ్రెస్ పార్టీ చేసే స్కీములన్నీ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నాయి. మనందరం అలర్ట్ ఉండాలి. పార్టీ కోసం రోజు 2 గంటలు పని చేయాలి. పొద్దున్న ఊర్లో తిరగాలి. మనం చేసినవి చెప్పాలి. ఆ ఇంటికి ఏమి ఇస్తున్నాం, రుణమాఫీ ఎంత ఇచ్చినాం, రైతు భరోసా ఎంత ఇచ్చినాం, రేషన్ కార్డు ఎంత ఇచ్చినాం, సన్న బియ్యం ఎంత ఇచ్చినాం, ఇందిరమ్మ చీర ఇచ్చినాం, పెన్షన్ ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం. ఆ ఇంటికి గవర్నమెంట్ నుంచి ఎన్ని స్కీములు పోతున్నాయో మనం చెప్పాలి. చెప్పి పార్టీని కాపాడుకోవాలి. మనం పార్టీని కాపాడుకునేటప్పుడు మన గురించి, మన ఊరు గురించి, మన ఎమ్మెల్యే గురించి, మన ఎంపీ గురించి, మన డిసిసి ప్రెసిడెంట్ గురించి, మన మున్సిపల్ గురించి, చైర్మన్ గురించి, సర్పంచ్ల గురించి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళతో పాటు మన హైదరాబాద్ పిలిచారు మమ్మల్ని కాంగ్రెస్ శివసేన గారు. మేము పోయినాం. అక్కడ ఇవన్నీ చెప్తూనే ఉన్నారు, బాగుంది. కానీ కాంగ్రెస్ కోసం త్యాగం చేసిన కుటుంబం ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, కష్టపడుతున్న రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, ఆ పెద్దల గురించి కూడా మనం ప్రజలకు తీసుకుపోవాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుపోవాలి. ఆ జెండా కింద ఉన్నాం. ఆ జెండాను ఎప్పుడు జాగ్రత్తగా చూసుకున్నాడు. చిన్న మర్త కూడా వడనేయద్దు. కాంగ్రెస్ పార్టీ వీడైనా బతుకుతున్నాం మనం. ఆ పార్టీ చల్లగా ఉంటే మనం కూడా చల్లగా ఉంటాం. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీని మనం చాలా జాగ్రత్తగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసుకురావాలంటే మన అవతల ఎత్తులకు మనం 10 ఎత్తులు వేయాలి. వాళ్ళన్ని అబద్ధాలు చెప్తారు. 10 సంవత్సరాలు అబద్ధాలు చెప్పిన ఆ పార్టీ ఈ మధ్యకాలంలో మనం చెప్పింది, మన రేవంత్ రెడ్డి సార్ చెప్పింది, ఇప్పుడు వాళ్ళ బిడ్డ చెప్తుంది. ఏం చెప్తుంది? మా నాయన మంచివాడు కాదు, అప్పుడు మంచిగా చెడిపోయాడు, మా అన్న దొంగ, మా బావ దొంగ, మా అన్న దొంగ, ఇంకోటి పక్కన ఉన్నాడు. వీళ్ళందరూ దొంగల రాజులై మా నాయనని బందీ చేసిండ్రు ఫామ్ హౌస్ లో. అవన్నీ ఏం చేసిండ్రు? యువకులకు ఏం చేసిండ్రు? ఉద్యమకారులకు ఏం చేసిండ్రు? పాలమూరు రంగారెడ్డి ఏమైంది? కేరళ ఏమైంది? పెబ్బేళ్ళ ఎక్కడ పొలానికి నీళ్ళు ఇచ్చిండ్రు. అవన్నీ చేయకుండా పెబ్బేళ్ళున్న సంతను కొడతారు, పెబ్బేళ్ళున్న గుట్టలను కొడతారు, బీజేపీని కొడతారు. బిడ్డ అవన్నీ కొట్టకూడదని ఇంటికి పంపించినాం. మళ్ళా అట్లాంటి జాతులను, అట్లాంటి దుర్మార్గులను ప్రజలకు రానియకూడదు. ఈడ ఉన్నోళ్ళందరూ ప్రజలను నిలబెట్టే నైతిక హక్కు లేదని ఎవరు కవిత చెప్పింది, నేను చెప్పలే. ఇంకో మాట చెప్పింది, తెలంగాణలో 10 ఏళ్ళ అవకాశం ఇస్తే ఏం పీక్ కట్టలు కట్టిందని వేరే రాష్ట్రాలకు పోయిందని చెప్పింది. నేను అనలే, కవిత అన్నది. మళ్ళీ ఇప్పుడు నేను కూడా అంటుంటే చౌరస్తలా, మీరు 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు ఏం చేయలే. మీరు బాగుపడ్డారు, మీ కుటుంబాలు బాగుపడ్డాయి, మీ పార్టీ అకౌంట్లో 1000 కోట్లు వచ్చినాయి. ప్రజలకు ఏమిచ్చారు? మనకేమిచ్చారు? కాబట్టి కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీలో అన్నం పెట్టే చేయి గుర్తు మనం ఎప్పుడు చేయి ఆశీర్వదిస్తూనే ఉంటది. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలో మనందరం పనిచేస్తున్నందుకు గర్వకారణంగా ఫీల్ అయ్యి ఆ జెండాకు చిన్న ఇబ్బంది లేకుండా, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అక్కడక్కడనే ఊర్లలో, వార్డులలో, మున్సిపాలిటీలో ఎక్కడక్కడ వాళ్ళు చేసిన మోసాలను ఖండిస్తూ మనం చేసిన ఈ స్కీములను ప్రజలకు తీసుకుపోయేదానికి మీరందరూ ముందుకు రావాలని, మీరందరూ కష్టపడతారని, దాంతో పాటు మన ఇక్కడ వచ్చిన సందర్భంగా నిన్న రాత్రి నేను మల్లురావు గారిని మాట్లాడినా, సార్ మేము సుభాష్ చౌరస్తా పేరు పెబ్బేరులో మీటింగ్ పెడుతున్నాం, మీరు పంపించిన బస్సు రిసీవ్ చేసుకుంటాం, మీ కార్యక్రమం ప్రజలను తీసుకుపోతాం, మేము కూడా కార్యకర్తలాగా. కానీ నేను అదేమని చెప్పాలి, 2 బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పిన. ఏందని చెప్పాడు? ఒకటి, ఇక్కడ 2 ఆటోలు కావాలంటే మున్సిపాలిటీకి సరిపోతలేవు. ఇంకోటి, ఇక్కడికి వచ్చిన కొల్లాపూర్ సంబంధించిన ఇక్కడ ఉన్న చాలా మంది ఫ్లోటింగ్ ప్రాబ్లం, రోజు 10,000 మంది వచ్చిపోతారు, వాళ్ళకి ఇక్కడ వాష్రూమ్స్ లేవని మా చైర్మన్ గారు చెప్పారు. దానికి ఒక 10 లక్షలు, ఆటోలకు ఒక 20 లక్షలు, 30 లక్షలు నేను ప్రకటించేస్తా, మీరు ఇవ్వాల్సి ఉంటుందని మల్లురావు గారికి చెప్పిన. మళ్ళీ రాసుకొని సార్కు పంపి 30 లక్షల ప్రొసీడింగ్ మీరు పంపించాల్సిన అవసరం ఉంటుంది నేను చెప్పిన. ఈ సందర్భంగా ఆ బస్సు మన ఊరికి వచ్చిన సందర్భంగా మల్లురావు గారు 30 లక్షలు మన ప్రొసీడింగ్ ఇస్తున్నారు, ఆయన ఫండ్లకెళ్ళి. కాబట్టి చప్పట్లతో అభినందన చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన పెబ్బేరు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 7 నియోజకవర్గాల్లో ఈ పార్లమెంటులో డాక్టర్ మల్లురావు గారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయా అందుతలేవా? ఒకవేళ ఎక్కడైనా అందకపోతే వారికి వివరించి మీరు తీసుకునే బాధ్యత మీది అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్లి వివరించే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో దాదాపు 2 నియోజకవర్గాలు గద్వాల్ అండ్ అల్లంపూర్ కంప్లీట్ చేసుకొని ఈ రోజే వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి జిల్లాలోకి అడుగుపెట్టింది. దీనికి పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి పెబ్బేరు మండల పట్టణ అండ్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మల్లురవి గారు పార్లమెంట్ లో ఉన్నా, ఒకవేళ ఆయన ఢిల్లీలో ఉన్నా, ఆయన మన పార్లమెంట్ లో ఎప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలి, ఈ పార్లమెంట్ నేను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉండే వ్యక్తి డాక్టర్ మల్లురవి గారు మనందరికీ తెలుసు. కాబట్టి వారు ఈ కార్యక్రమంలో కూడా ఎన్నో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ ఫలాలు పెట్టిందో వాటన్నిటి మీద ఒక పాంప్లెట్స్ తయారు చేయించారు. ఈ పాంప్లెట్ సంబంధించిన మహాలక్ష్మి, అందరికీ మహాలక్ష్మి పథకం వస్తుందా? అదేవిధంగా రైతు భరోసా కానీ, గృహజ్యోతి కానీ, గృహజ్యోతి అంటే మనకు ఆల్రెడీ ఫ్రీ కరెంట్ వస్తుందా? అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, ఈ విధంగా దాదాపు 13 అంశాలతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని, ఇవన్నీ ప్రజలకు చేరుతున్నాయా చేరుతలేవా, మీకు ఇండ్లు వస్తున్నాయా ఇండ్లు వస్తలేవా అనే ఉద్దేశంతో ఈరోజు వచ్చిండ్రు. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకాలు ఎక్కడ కూడా చెప్పలేదు. పథకాలు కూడా ఏ రోజున మన సన్న బియ్యం ఇస్తామని చెప్పలే, అటువంటి సన్న బియ్యాన్ని తీసుకొని వచ్చినాం. ఎక్కడ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తామని చెప్పలే, అటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా తీసుకొని వచ్చినాం. ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడానికి ఈ విషయాన్ని కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరు గ్రామంలో ఇప్పుడు ఈ కరపత్రాలు మీకు అందజేస్తారు. మండల ప్రెసిడెంట్ కి, పట్టణ అధ్యక్షునికి ఈ కరపత్రాలు అందజేస్తారు. ఈ కరపత్రాలని గ్రామంలో ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ప్రభుత్వం చేసిన సంక్షేమ ఫలాలు గతంలో ఎప్పుడు ఎవరు చేయలే, కానీ ఈరోజు మనం ప్రచారం చేసుకోవడం లేదు. వాళ్ళు విపరీతమైన, వాళ్ళు పావుల చేసి రూపాయి ప్రచారం వాళ్ళు చేసిరు. ఈరోజు మనం రూపాయి పని చేస్తున్నాం కానీ పావుల కూడా ప్రచారం చేసే పరిస్థితి లేదు. కాబట్టి డాక్టర్ మల్లురవి గారు ఈ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ రోజు నుంచి రేపటి వరకు జరిగేటువంటి ఈ 3 రోజులు అన్ని మండల హెడ్ క్వార్టర్లు తిరుగుతారు. ఆ తిరిగిన దాంట్లో జిల్లా సంబంధించిన జిల్లా కార్యవర్గ సభ్యులు కానివ్వండి, మండల నాయకులు కానీ, గ్రామాధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మొబిలైజ్ అయ్యి ఈ కరపత్రాలను మన గ్రామాలకు చేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని అలంపూర్ గద్వాల బ్రహ్మాండంగా వద్ద ఉండి మరి ఈ కార్యక్రమం అతి ముఖ్యంగా గౌరవ ఎంపీ గారు పెట్టినటువంటి కార్యక్రమాన్ని మరి వీరు వెన్నెముక్కలాగా, మనిషికి వెన్నెముక్కలాగా ముందుండి మరి ఎంపీ గారు లేకున్నా ఎంపీ గారు ఉన్నట్లనే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నటువంటి అన్న విశ్వవర్ధన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అదేవిధంగా అందరు కూడా మిత్రులు, పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమం గురించి మిత్రులు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి 2.5 సంవత్సరాలకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది, ఎందుకంటే ఆయన మొదట ఎలక్షన్ల ముందు ఏ మాట అయితే చెప్పినాడో ముఖ్యమంత్రి గారు, మన జిల్లా నివాసి, మన ఇంకా వనపర్తిలో బోయో మాసన్న ఇంట్లో చదువుకొని మా బోయోల స్థితిగతుల గురించి తెలిసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అన్ని కార్యక్రమాలు మన జిల్లాను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని పనిచేస్తా ఉంటే, కావాలని పని చేయకుండా గత ప్రభుత్వంలో గత పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదో ఫోజులిచ్చి పంచి కట్టుకొని ఫోజులిచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా కుక్క తీసి నక్కవాత పెట్టుకున్నట్లా, నక్కవాత పెట్టుకుంటే అది పుండే చచ్చిపోతుంది, కుక్కకు వాత పెడితే అన్నం అరుగుతుంది, కుక్క తీసి నక్క వాత పెట్టుకున్నట్ల ఫోజులిచ్చి కొట్టడమే కానీ ఏమి చేసింది ఏమి లేదని కూడా ఈ సభాముఖంగా నిర్ణయిస్తాం. గౌరవ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వినిపిస్తే మా అన్న పెబ్బేరు లక్ష్మీనారాయణ, మరి ఆయన ద్వారా ఆయన్ని వాల్మీకి బోయే కార్పొరేషన్ చైర్మన్ చేయాలని ఉద్దేశంతోనే ఆనాడు వాల్మీకి బోయే కార్పొరేషన్ పేరు పెట్టడం జరిగింది, అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 4-5 మంది ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు అందరూ అయినా నేను కూడా ఈ స్థానిక ఉన్నటువంటి మాజీ మంత్రి గారి, మాజీ ముఖ్యమంత్రి గారి అందరికి కూడా నేను ఎన్నిసార్లు విన్నవించుకున్నా, ఎవరు బోయల బతుకులు బజారు బతుకులే, బోయల గురించి పట్టించుకునే మాత్రమే లేడు. కానీ ఈ ముఖ్యమంత్రి మా బాధక సాధకాలు తెలుసు కాబట్టి ఈ వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ గా
నన్ను నియమించడం చాలా సంతోషకరం. వారికి నాకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. కాబట్టి వాల్మీకులకి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన జాతికి న్యాయం జరగాలంటే మన జిల్లావాసి రేపు స్థానిక ఎన్నికలు కానీ వచ్చే ఎలక్షన్ కానీ వాల్మీకులంతా కట్టగట్టి మనకి ఎవరైతే అన్నం పెడతారో అర్థం చేసుకొని వాళ్ళని మనం ఆదరించాలి. ఎందుకంటే చెప్పడం తిని మన బోయ జాతి అంతా కూడా మాటలకి మోసపోయినాం. మనల్ని పప్పులో ఖరాబాకు అన్నట్టు అన్నారు. మన జాతి లక్షణం మనకు అన్ని కులాలకి కులవృత్తి ఉంది, మన కులానికి కులవృత్తి లేదు. మన జాతి లక్షణం సత్యేది సంపేది తప్ప ఏమీ లేదు. ఉద్దేశంతో ఈ యొక్క ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్లమెంటు అందరితో కూర్చొని ఈ ప్రోగ్రాం చేసుకోవాలని ఒక ప్రోగ్రాం ముందు తీసుకోవడం జరిగింది. జూన్ 2 రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ చేసినారు. ఈ యొక్క ప్రోగ్రాం మొత్తం కూడా ఎంపీ గారు దగ్గరుండి పాల్గొనవలసిందిగా ఉండే, కానీ వారికి కమిటీ మీటింగ్ ఎస్సీ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ ఉండి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం అక్కడ ఉంది కాబట్టి వారి యొక్క ప్రోగ్రామ్ కి హాజరు కాలేకపోయినారు. వారి ప్లేస్ లో అందరం ఎమ్మెల్యే గారు, డిసిసి గారు, మిగతా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులు మల్లిరావు గారు సార్ చేపట్టిన బస్సు యాత్ర కార్యక్రమానికి భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నగారు, అలాగే రాష్ట్ర స్పోర్ట్స్ అధ్యక్షులు శివసేన అన్నగారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఈ పెబ్బేరు మండల ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ, మనం చేసిన ఈ 2.5 సంవత్సరాల్లో ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియాలని చెప్పి పార్లమెంటు సభ్యులైనటువంటి మల్రావి గారు ప్రతి ఒక్కరికి ఇది తెలియాలని చెప్పి ఇంటింటికి అంటే ప్రతి మండలంలో బస్ యాత్ర చేపట్టి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు అందరూ తెలియాలని చెప్పి మేము చెప్పినట్లు అన్ని చేసుకుంటూ వస్తున్నాం. రాబోయే ఇంకా రేపు 2034 వరకు కూడా మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా సీఎం గౌరవనీయులు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మేము చేసిన సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా లేదా అని కూడా మా గౌరవ పెద్దలందరూ ఈ సభాముఖంగా తర్వాత మీ యొక్క ప్రజల సమక్షంలో ఉండి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మీ వద్దకే వచ్చి ఈ కార్యక్రమం మా యొక్క సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా లేవా అని తెలుసుకుంటూ ఇంకా మిగతా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయాలి ఏం చేస్తామని కూడా పెద్దలు మీకు సవివరంగా తెలియజేస్తూ చేశారు. ఈ నాకు ఇచ్చిన అవకాశం ముగిస్తున్నాను. ఈ బస్సు యాత్రను ప్రారంభించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన మల్లురావు గారి సారథ్యంలో, మల్లురావు గారి సౌజన్యంతో మనం 2వ తారీఖు నాడు అల్లంపూర్లో ప్రారంభమై ఇది పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం తిరుగుకుంటూ ప్రతి మండల హెడ్ క్వార్టర్ తిరుగుకుంటూ ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం 2.5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేసినాం, ఇంకా ఏం చేయబోతున్నాం అనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రజలకు చెప్పాలని వీళ్ళను మన గౌరవ ఈ కార్యక్రమానికి అందరినీ కూడా పార్టిసిపేట్ చేసి ఈనాటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రతి హామీని దాదాపుగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇంకా కొన్ని హామీలను నెరవేర్చాల్సి ఉంది, అవి కూడా త్వరలో నెరవేర్చబోతున్నాం. మనం 2.5 సంవత్సరాలు మాత్రమే అయింది ప్రభుత్వం వచ్చే 2.5 సంవత్సరాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అందరూ కూడా మన నాయకులు కష్టపడి అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసే విధంగా ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయి ఈరోజు ఎన్నికల ప్రచారం కాదు, ఇది ఏంటంటే ఈరోజు మనం ఫ్రీ బస్ ఇచ్చినాం, తర్వాత 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఎన్నో సంక్షేమ పథకాలు అవన్నీ పెద్దలు మాట్లాడేటప్పుడు చెప్తారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన పెబ్బేరు ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు చేసుకుంటున్నాం. మన పెబ్బేరు గ్రామకు వచ్చినందుకు మనమందరూ దిగ్విజయంగా కార్యక్రమం పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులందరికీ పేరు పేరున ప్రజల పట్ల ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.